బ్రహ్మకృత గుణతత్వ నిరూపణం. నారద మహర్షి నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు, యదృశ్యం తన్నస్యం కనుక అది అరూపం. అందుచేత నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు, మహామునీశ్వరులకు భావనీయులు. ప్రకృతి పురుషులు అనాది నిధులను తెలుసుకో. విశ్వాసంతో అభిగమ్యులు, అవిశ్వాసంతో ఎవరికి ఎప్పుడు అందరూ. సర్వ ప్రాణకోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి, ఆది పురుషుల తత్వం. అది తేజస్సు, వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపించింది. అది నిత్యం. ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు. సర్వ ప్రాణకోటిలోనూ నిశ్రీభూతులై, ఏకరూపులై, అవ్యయులై, నిర్గుణులై, నిర్మణులై, చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. ఈ సూక్ష్మం ముందు తెలుసుకో. సర్వశాస్త్రాలను అభ్యసించిన, సంగోపాంగంగా సర్వ వేదాలను అధ్యయనం చేసిన వైరాగ్యం లేనిదే ఈ సూక్ష్మం ఎవరికీ తెలియదు. ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతా అహంకారకృతమే కదా, అంటే సగుణమే కదా. మరి నిరహంకారమైన నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా? వేల సంవత్సరాల కాదు, కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందా? పైత్య ప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు తెలిసేనా? కళ్ళ కలకవాడికి చూపు అనేనా? సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు. చేతస్సు అహంకార సముద్భూతం. అది తనంత తాను నిరహంకారం కాజలదు. ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంత వరకు ఆ దివ్య దర్శనం లభించదు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరుగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు. పితామహ, 2 సందేహాలు తీరాయి. అయితే ఆ నిరహంకార స్థితిని పొందడం ఎలాగా? అహంకారం త్రిగుణాత్మకమన్నావు. ఆ గుణాలు ఏమిటి? ఒక్కొక్కటిగా వాటి తత్వం తెలియజెప్పు. వాటిని తెగదెంపులు చేసుకోవడం ఎలాగా? ఏ మార్గం ఉపదేశించు. నారద, గడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తాను, ఆలకించు. సత్వ రజస్థ యోగుణాలు మూడింటికి 3 శక్తులున్నాయి. సాత్వికానిది జ్ఞానశక్తి, రాజసానిది క్రియాశక్తి, తామసానిది ద్రవ్యశక్తి. అవి చేసే పనులు ఏమిటో, ఎలా ఉంటాయో తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్దస్పర్శ రూపరసంగాలు అనే పంచతాన్వ్రతాలు సముద్భవిస్తాయి. వీటిలో శబ్దగుణకం ఆకాశం, స్పర్శగుణం వాయువుది, రూపం అగ్నిది, జలం రసగుణకం, పృథ్వీది గంధగుణం. ద్రవ్యశక్తులు ఈ 10 తామస సర్గమని పేరు. రాజసమైన క్రియాశక్తి నుంచి స్తోత్రత్వ గ్రస నాచకాలు 5 ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు మరొక 5 ఉన్నాయి. వాక్పాణి పాదపాగుహ్యాలు. ఇవి కాక ప్రాణపాన వ్యాస సమానోధాన వాయువులు 5 ఉన్నాయి. ఈ 15కి రాజస సర్గమని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవి సాధనాలు. చిదన వృత్తి వీటికి ఉపాదానం. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు వాయువులు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీలు ఆవిర్భవించారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనే 4 అధిదేవతలు. వీరే కీలాధిష్టాతృదేవతలు. మనసుతో కలిపి ఇవి మొత్తం 15. ఇది సాత్విక సర్గం. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రం నిరాకారమే. సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపం, లేదా ధ్యానాదులకు సాధకం స్థూల రూపం. పైన పేర్కొన్న తామస రాజస సర్గాల సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచతన్మాత్రాలు, దశేంద్రియాలు, పంచప్రాణాలు సంసర్గం. దీనినే పంచీకరణం అంటారు. అది తెలిస్తే భూత సముద్భవ తత్వం అంతా నీకు బోధపడుతుంది.
క్లిష్టమయ్యున్న పంచభూతాలను విడదీసి ముందుగా రసతాత్మత్రసు స్వీకరించి అది జలం అయ్యేట్టు మనసులో కల్పించాలి. ప్రథమం రసతన్మాత్రము పాదయ మనస్యపి కల్పయేచ్చ తదా తద్యై యథా భవతి చోదకం. అందులో విడివిడిగా మిగతా భూతాలు అంశాలను కలిపి చైతన్యాన్ని అమరిస్తే నేను అవుతాను స్థూల శరీరం. భూత తన్మాత్రాల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది. ఇందులో విశేషాధారం అభిమానం ఉండటం చేత ఆదినారాయణు భగవానుడయ్యాడు. భూతాంశాలు అన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి. బిడ్డ, ఇంకా విశేషాలు చెబుతాను విను. ఆకాశం కేవల శబ్దగుణకం. వాయువుకి శబ్దస్పర్శలు 2 ఉన్నాయి. అగ్నికి శబ్దస్పర్శ రూపాలున్నాయి. జలానికి శబ్దస్పర్శ రూపరసాలున్నాయి. పృథ్వీకి ఇవి 4 కాక గంధంతో కలిపి 5 గుణాలు ఉన్నాయి. స్థూల రూపంగా బ్రహ్మాండోత్పత్తి వీటితో ఇలా జరుగుతుంది. అంశభేదాలు కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి. దీనిని మొత్తం కలిపి సర్గము అంటారు. నారద, నీ ప్రశ్నలలో చాలా మటుకు సమాధానాలు చెప్పాను. సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి. ఇంకా గణాల రూపసంస్థలు వివరిస్తాను, తెలుసుకో. సత్యం అనేది ప్రీత్యాత్మకం. సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది. దీనిని సాత్విక ప్రీతి అంటారు. భుజుత్వం, సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం వీటి వల్ల సత్వప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ, మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ, అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణం. దీని రంగు తెలుపు. తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా 3 రకాలుగా విభజించారు. రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో ఉంటుంది. ఇది అద్భుతాపనం, అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది. ద్వేషం, దోహం, మాత్సర్యం, స్తంభం, ఉత్కంఠ, నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రీతి జరుగుతుంది. మనము, మతము, గర్వము ఇవన్నీ దాని లక్షణాలు. ఇంకా 3వది తామసిక శ్రద్ధ. ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు. మొహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వినాదశీలం, కర్పాణ్యం, కుటీలత్వం, దోషం, వైషమ్యం, అతినాస్తిక్యం, పరదోషను దర్శనం వీటి వల్ల తామస ప్రీతి జరుగుతుంది. పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం. ఈ 3 సత్వాన్ని ప్రకాశింపజేయాలి. రజోగుణాన్ని నియంత్రించాలి. తమో గుణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చేయాలి.